ఆంధ్రప్రదేశ్లో 50 టన్నుల బంగారం ఉందా? ఇండియాకే గోల్డ్ హబ్గా మారబోతుందా? జొన్నగిరి గోల్డ్ మైన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందా? అవును, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి కొత్త గోల్డ్ క్యాపిటల్గా మారబోతోంది. కర్నూలు జిల్లాలో ఒక చిన్న గ్రామం దేశ ఆర్థిక సామాజిక భవిష్యత్తునే మార్చిపోయే విధంగా తయారవబోతుంది. ఒకవేళ అధికారుల యొక్క అంచనాలు నిజమైతే జొన్నగిరి నేలలో ఏకంగా 50 టన్నుల బంగారం దాగి ఉండటం నిజమంట. ఇది కేవలం ఒక గని కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, పెట్టుబడులు, అభివృద్ధి, పర్యావరణం, ప్రజల హక్కుల మధ్య జరిగే ఒక మహాచర్చ. అసలు జొన్నగిరిలో ఎంత బంగారం ఉంది? ఆ బంగారాన్ని తీయటం అంత సులభమా? దానివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి లాభం ఏంటి? లేకపోతే కొద్దిమంది చేతులకే, ఆ కంపెనీలకే ఈ లాభం అంతా వెళుతుందా? ఈ వీడియోలో పూర్తి స్థాయి విశ్లేషణ చూద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా చిన్న లైక్ చేసి నలుగురికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు జొన్నగిరి గోల్డ్ మైన్ కథ ఎక్కడ మొదలైందంటే, ఆంధ్రప్రదేశ్ మైన్స్ శాఖ వారి అధికారిక అంచనా ప్రకారం కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతంలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు ఇదివరకే గుర్తించారు. మొత్తం 1500 ఎకరాల్లో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు గతంలోనే అనుమతులు ఇచ్చారు ప్రభుత్వాలు. అందులో కేవలం 500 ఎకరాల్లో జరిగిన అన్వేషణలోనే 13 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారని అధికారుల యొక్క వ్యాఖ్యానం. ఇంకా మిగిలిన 1000 ఎకరాల్లో అన్వేషణ కూడా పూర్తయితే మొత్తం 50 టన్నుల వరకు బంగారం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇవే అంచనాలు నిజమైతే ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత కీలక గోల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలవబోతోంది. 50 టన్నుల బంగారం అంటే ఎంత పెద్ద విషయం మీకు తెలుసా? 50 టన్నుల బంగారం అంటే 50,000 కిలోలు, అంటే 5 కోట్ల గ్రాములు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దాని విలువ లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సత్యం ఉంది. భూమిలో బంగారం ఉందంటే అది మొత్తం సులభంగా బయటకు వస్తుందని అర్థం కానే కాదు. అసలు గోల్డ్ మైనింగ్ ఎందుకు అంత కష్టం ఇప్పుడు చూద్దాం. గోల్డ్ మైనింగ్ ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన పరిశ్రమల్లో ఒకటి. ఇటీవల కాలంలో 1 టన్ను మైనింగ్ మెటీరియల్ నుంచి సగటున కేవలం 1 గ్రాము బంగారం మాత్రమే లభిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం 3 గ్రాముల వరకు రికవరీ ఉండేది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి, సాంకేతికత మరింత క్లిష్టమైంది, పర్యావరణ నిబంధనలు కఠినమయ్యాయి. ఒకవేళ 1 టన్ను రాతి నుంచి 0.8 గ్రాముల బంగారం కంటే తక్కువ బంగారం వస్తే ఆ ప్రాజెక్టును ఆర్థికంగా లాభదాయకం కాదని నిపుణులు భావిస్తారు. అంటే బంగారం ఉండటమే కాదు, దాన్ని లాభదాయకంగా వెలికి తీయగలడం కూడా అంతే ముఖ్యం. బంగారం మాత్రమే కాదు, రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కథ ఇక్కడితో ముగియలేదు. తీర ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ భారీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు, సోలార్ ప్యానెళ్ళు, మిస్సైళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సూపర్ కంప్యూటర్లు ఇవన్నీ తయారు చేయడానికి ఈ రేర్ ఎర్త్ ఖనిజాలపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్లో దాదాపు 80% చైనా ఆధిపత్యం కొనసాగుతుంది. అందుకే అమెరికా సహా పలు దేశాలు భారత్తో కొత్త భాగస్వామ్యాలను నిర్మిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భాగంగా ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద వ్యూహాత్మకంగా మరింత కీలకం కాబోతుంది. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు పర్యావరణ సమస్యలు. ఇప్పుడు ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కానీ ప్రతి గనితో పాటు ఒక పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. అదే అభివృద్ధి ముఖ్యమా లేక పర్యావరణ పరిరక్షణ ముఖ్యమా? గోల్డ్ మైనింగ్ అత్యంత కాలుష్యకరమైన పరిశ్రమగా పరిగణించబడుతుంది. నీటి వనరుల వినియోగం, అడవులు, స్థానిక ప్రజల జీవన విధానం ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే
ప్రైవేట్ కంపెనీల ఎంపికలో పారదర్శకత చాలా అవసరం. అందుకే ప్రైవేటు కంపెనీల ఎంపికలో పారదర్శకత చాలా అవసరం. పర్యావరణ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. కార్మికుల భద్రత చాలా ముఖ్యం. స్థానిక ప్రజలకు కూడా హక్కులుంటాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవి అత్యంత కీలకం. చివరిగా ఈ బంగారం మైనింగ్స్ రాష్ట్రానికి లాభమా లేక కంపెనీలకే సొత్తు వెళ్తుందా? ఇక్కడ అసలు ప్రశ్న ఇదే. ఈ సంపద వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత ప్రయోజనం కలుగుతుంది? ఉద్యోగాలు వస్తాయా? రాష్ట్రానికి రాయల్టీలు పెరుగుతాయా? స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందా? లేక అన్ని లాభాలు కొద్దిమంది కంపెనీలకే పరిమితమవుతాయా? ప్రకృతి సంపద ప్రైవేట్ ఆస్తి కానే కాదు. అది సమాజం మొత్తం ప్రయోజనాలకు ఉపయోగపడాలి. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. అందువల్ల అభివృద్ధి, పర్యావరణం, ప్రజల హక్కులు ఈ మూడింటి మధ్య సమతుల్యత అత్యంత కీలకంగా మారబోతుంది. సో మొత్తంగా చూసుకుంటే జొన్నగిరి బంగారం, రేర్ ఎర్త్ మెటల్స్, భవిష్యత్తు పెట్టుబడులు ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఒక సరికొత్త ఆర్థిక విప్లవం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ సంపద రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చగలదా లేక మరొకసారి కొద్దిమంది చేతుల్లోనూ పరిమితమైపోతుందా? మీ అభిప్రాయం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ నిజంగానే భారతదేశంలోనే గోల్డ్ హబ్గా మారబోతుందా? మీ కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.